పహల్గామ్ ఉగ్రదాడి చాలా మంది కుటుంబాలను అంధకారంలోకి నెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక పిల్లవాడి వీడియో బయటపడింది. అందులో తండ్రి కోల్పోయిన ఒక కొడుకు దీనగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియోలో ఆ పిల్లవాడు తన తండ్రిని కోల్పోయిన తర్వాత తాను అనుభవించిన బాధను వ్యక్తం చేశాడు. ఆ అమాయకపు పిల్లవాడి ముఖంలో బాధ, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిందని, అక్కడ మొత్తం ఆర్మీ స్థావరం ఉందని, అయినప్పటికీ ఇంత పెద్ద దాడి జరిగిందని ఆ పిల్లవాడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీని తర్వాత ఆ పిల్లవాడు మనం మళ్లీ అలాంటి దాడిని చూడకుండా ఉండడానికి సైన్యాన్ని పహల్గామ్లో ఉంచమని భారత ప్రభుత్వాన్ని కోరాడు. वो सर पर वो टोपी पहनी थी, कैमरा भी था ऊपर। అతని తండ్రి పేరు శైలేష్ భాయ్ కల్దియా. అతను సూరత్ లో బ్యాంకర్. తన తండ్రి చివరి వీడ్కోలు సందర్భంగా తన కుమారుడు నక్ష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఎంతగా ఉందో తెలిపారు. అది విన్న తర్వాత ఎవరి హృదయమైనా కరిగిపోతుంది. కాల్పుల తర్వాత తాము దాక్కున్నామని, అయినప్పటికీ కూడా తాము బతకలేకపోయామన్నాడు. ఈ నెల 23న తన నాన్న శైలేష్ భాయ్ కల్దియా పుట్టినరోజు జరుపుకోవడానికి తాము కశ్మీర్ వచ్చామన్నారు. కానీ 22నే ఉగ్రవాదులు తన నాన్నని కాల్చి చంపారని ఆ పిల్లవాడు కన్నీటి పర్వంతమయ్యాడు. घोड़े से, क्योंकि वो रास्ता बहुत खराब था। हम जैसे पहुंचे ना, हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए। अचानक से वो कुछ गोलियों की आवाज आई, हम सब भागे। इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार दी, जेंट्स को, लोगों को। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा पहाड़। दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी, कैमरा भी था ऊपर, बस इतना ही याद है। वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए पहलगाम में घोड़े से, क्योंकि वो रास्ता बहुत खराब था। हम जैसे